నిజంగా ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఓటింగ్ అండ్ కౌంటింగ్ మార్చవచ్చా? ఏమో సార్ నాకు కనపడదు. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్. ఓటు వేయడానికి మరియు కౌంట్ చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైస్. ఈవీఎం లో 2 యూనిట్స్ ఉంటాయి, కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అండ్ బ్యాలెట్ యూనిట్ లో ఓటర్స్ తమ ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఈవీఎం లు ఓట్లు వేసే సమయాన్ని, ఓట్లను లెక్కించే సమయాన్ని, రిజల్ట్ ను డిక్లేర్ చేసే సమయాన్ని తగ్గిస్తాయి. ఈవీఎం మషిన్లకు సీల్డ్ సెక్యూరిటీ చిప్స్ ఉండడం వల్ల వాటి ప్రోగ్రామ్ ను మార్చడం సాధ్యం కాదు. వీటిలో 6 వోల్ట్స్ ఇంటర్నల్ బ్యాటరీ ఉండడం వల్ల కరెంటు లేకపోయినా పనిచేస్తాయి. ఇందులో స్టోర్ అయిన డేటా 10 ఇయర్స్ దాకా సేఫ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఈవీఎం లలో రిజిస్టర్ అయిన ఓట్లను స్లిప్స్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయాలని వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈవీఎం లను ట్యాంపరింగ్ అండ్ హ్యాకింగ్ చేయడం అసాధ్యమని, ఇవి పూర్తిగా సేఫ్ అని, ఈవీఎం లపై ఉన్న అనుమానాలకు ఎలాంటి ప్రూఫ్లు లేవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఓవరాల్ గా ఈ ఈవీఎం మెషిన్లపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. పసుపు సైనికులమే ఎవడొస్తాడో రండి రా నాయనా. పసుపు సైనికులమే నర నరాల్లో పసుపుని ఎక్కడెక్కడ పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నర నరాల్లో పెట్టుకున్నటువంటి పసుపు సైనికులమే. మా రకం పసుపుగానే ఉంటుంది, రండి చెక్ చేసుకోండి రా. ఒక్కొక్కడికి చెప్పండి. బలిక బక్ర, ఒక బలిక బక్రాన్ని వాళ్ళు అక్కడ నిలబెట్టారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో నాకు ఆయన పేరు కూడా తెలియదు, మరి ఛాలెంజ్ చేసి చెప్తుంది. మనందరం పసుపు సైనికులు. చంద్రబాబు నాయుడు గారి వేదన చూసాం, భువనమ్మ వేదన చూసాం, లోకేష్ అన్న వేదన చూసాం, తెలుగు మహిళల వేదన చూసాం, తెలుగు యువత వేదన చూసాం. నిజంగా మనం అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మనందరం సభ్యులమని మనం అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి శిష్యులమని అనుకుంటే, వాళ్ళ కూడా డిపాజిట్లు రాకూడదు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడుతున్నటువంటి వాళ్ళకి. మన భీమిలి అభివృద్ధి చెందాలన్నా, ఐటీ పరిశ్రమలు ఉద్యోగాలు రావాలన్నా, ఆగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలన్నా మన గంటా గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. పొత్తు గెలవాలి, పాలన మారాలి. భీమిలిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుతో పాటుగా మధురవాడ అర్బన్ హెల్త్ సెంటర్ ను 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్న మన గంటా శ్రీనివాసరావు గారిని సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే మన ఓటు. పొత్తు గెలవాలి, పాలన మారాలి. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ను మన భీమిలికి తీసుకొచ్చి ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు ఎంతో మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పించిన మన ప్రియతమ నాయకుడు మన గంటా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. పొత్తు గెలవాలి, పాలన మారాలి. 2014-19 మధ్య మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, మంత్రిగా భీమిలి నియోజకవర్గంలో దాదాపు 3800 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. పొత్తు గెలవాలి, పాలన మారాలి. భీమిలి నియోజకవర్గం నుంచి బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయుచున్నారు. బ్యాలెట్ నమూనాలో సీరియల్ నంబర్ 2 ఎదురుగా ఉన్న సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. గంటా శ్రీనివాసరావు గారు ప్రగతి ప్రదాత, భీమిలి విజేత. మన భీమిలి అభివృద్ధి చెందాలన్నా, ఐటీ పరిశ్రమలు ఉద్యోగాలు రావాలన్నా, ఆగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలన్నా మన గంటా గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. పొత్తు గెలవాలి, పాలన మారాలి.